వారు చూపెట్టడం జరిగింది. స్పష్టంగా ప్రతి క్లాస్ పై క్లాస్ వారు చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా ఒక హాఫ్ అన్ అవర్లో పూర్తి స్థాయిలో తెలియజేయడం జరిగింది. గౌరవ సభ్యుల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, లెట్స్ నాట్ గో టు ద టెక్నికాలిటీస్ ఆఫ్ వాట్. మీరు టెక్నికాలిటీస్ విషయంలో మీరు వాద్యం వేసే దానిపైన ఉంది. మేము కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ రోజు ఇక్కడికి సంబంధించి మరి వారు ప్రతి సందర్భంలో కమిషన్నే కాంగ్రెస్ పార్టీ కమిషన్ అంటూ అన్నారు. మీరు ఈ రోజుకు సంబంధించి మీ సీనియర్ కౌన్సిల్గా ఉన్న హరీన్ రావుల్ గారు మీరు హైర్ చేస్తూ ఉంటారు. అతను ఎవరు? ఏఐసిసికి సంబంధించిన సీనియర్ సభ్యుడు అధ్యక్ష. సీనియర్ కౌన్సిల్గా వాద్యాలు తీసుకొని మీరు కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అధ్యక్ష. దట్ లీగల్ ప్రొఫెషన్ అది. అండ్ హయ్యెస్ట్ రెస్పెక్టబుల్ పోస్ట్ను హోల్డ్ చేసి ఫస్ట్ లోక్పాల్గా గుర్తింపు పొందిన ఆయన ఫైండింగ్స్ని మీరు తప్పుపడితే పట్టొచ్చు, కానీ ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా పార్టీ పరంగా మాట్లాడటం సరికాదు. ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఆయన నిష్పక్షపాతంగా ఈరోజు వారు ఫైండింగ్స్ ఇవ్వటం జరిగింది. మా బాధ్యతలో భాగంగానే ఈరోజు మేము సభలో పెట్టడం జరిగింది. దానిపైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ విధంగా కార్యక్రమం చేయండి. కానీ వారు లేచి పార్టీ పరంగా మాట్లాడతామంటే ఆ రోజు ఇందిరాగాంధీకి సంబంధించి ఆ రోజున్న కక్షపూరితం, మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, కక్షపూరితంగా చేస్తే రెండో రోజే ప్రభుత్వం వచ్చిన రెండో రోజే రాజకీయ కక్ష మొదలైతా ఉండే. రాజకీయ కక్ష కాకుండా ప్రజాస్వామికంగా ముందుకు పోవాలని, పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఒకసారి విజిలెన్స్ కమిషన్ దాంట్లో పాటు ఈరోజు మరి ఎంక్వైరీకి సంబంధించిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం ఎంక్వైరీ వేయటం జరిగింది అధ్యక్ష. ఎవరి పరంగా రాజకీయంగా మేము పూర్తి స్థాయిలో కక్ష సాధించాలనే ఉద్దేశంలో లేము. కానీ వాస్తవాలు తెలిపే ప్రయత్నంలో ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, వాస్తవాలు ప్రజలకు తెలిసే కార్యచరణ తీసుకుంటాం అధ్యక్ష. దయచేసి దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఇది కాదు అని చెప్పండి. కానీ ఎప్పుడో షా కమిషన్కు సంబంధించి లేకుంటే ఇతర కమిషన్లకు సంబంధించిన అంశం కాదు. ఆ రోజు రాజకీయ కక్షతోని ఆనాటి ప్రభుత్వాలు చేస్తే ఈ రోజు మేము ఆ విధంగా చేపట్టలేదు. చేపడితే 2 సంవత్సరాలు ఎందుకు అధ్యక్ష? ఎందుకంత 2 సంవత్సరాలు?